హాయ్ అండి, నేను మీ యోగానంద్ మోస్ట్ ఆర్ట్ ఫిట్నెస్ కోచ్. ఈరోజు మనం సింపుల్ వర్కౌట్ చేస్తున్నాం. సింపుల్ వర్కౌట్లోనే చాలా తక్కువ, ఒక 10 minutes వర్కౌటే. చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ మంచి ఎఫెక్ట్ ఉండే వర్కౌట్ చేస్తున్నాం. మీకు తెలిసిందే, ఒకసారి మనం రిపీట్ చేస్తున్నాం చూడండి. ఓకే, ఫస్ట్ స్కిప్పింగ్. ఓకే, ఈ స్కిప్పింగ్ కూడా ఒక 20 counts, 30 counts, 40, 50. స్కిప్పింగ్ అయిన తర్వాత మీ ఇష్టం ఎన్ని చేసినా సరే, ఓ 20, మళ్ళీ గ్యాప్ ఇచ్చి అలా 20, ఇంకా చేయగలిగితే ఇంకా 20 చేయండి. 100 చేయగలిగితే ది బెస్ట్. నెక్స్ట్ జంపింగ్ జాక్స్. ఓకే, ఇది కూడా సేమ్. యంగ్స్టర్స్ మీకోసం బర్పీస్. ఓకే, లెగ్స్ జంప్, మళ్ళీ ఈ ఒక 5 to 10 కౌంట్ చేయండి. యంగ్స్టర్స్ మీకోసమే. ఓకే, బఫీ చేశారు కదా, జంప్. ఓకే, జంప్ చేసారు, నీ అండ్ నీ, మళ్ళీ బఫీ, మళ్ళీ. ఓకే, సమ్మర్లో మీకు వెయిట్ లాస్ అవ్వాలి, బరువు తగ్గాలనుకుంటే కనుక, మీ బాడీలో ఆ ఫ్యాట్ అంతా కూడా లాస్ అవ్వాలంటే సమ్మర్లో మంచి వరం అని చెప్పాలి మీకు. సమ్మర్ వర్కౌట్ చాలా ఈజీగా మీరు గంటలు చేయక్కర్లేదు, ఒక 1/2 hour చేస్తారు, ఒళ్ళంతా కూడా తడిసిపోద్ది. సో సమ్మర్ని అలా వాడుకోండి. మీరు చేయొద్దు, మార్నింగ్ చేసిన పర్లేదు, ఈవినింగ్ చేసిన పర్లేదు, ఎప్పుడైనా చేయండి, బట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సమ్మర్లో ఫుడ్ కూడా మార్నింగ్ మీ ఇష్టం ఏదైనా తినేయండి, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంతా ఫుల్గా ఒక రాగి జావా తాగండి. రాగి జావా మీ అందరూ తెలుసు కదా, రాగి జావా చాలా మంచి స్టామినా. తినకపోయినా కానీ ఆగలేదు, నీరసం రాదు, మేము అదే చేస్తాం. రాగి జావా తాగేసి మేము ప్రాక్టీస్కి వెళ్ళిపోతాం రన్నింగ్కి. అస్సలు టైట్నెస్ అనేది ఉండదు, చాలా మంచిది. సమ్మర్లో మాత్రం మీరు ఆ పని చేయండి. నైట్ కీరా క్యారెట్ తినేసేయండి, వీలైతే నైట్ కీరా క్యారెట్తో పాటు కొర్ర అంబలి. ఓకే, ఈ మిల్లెట్స్తో చేసిన అంబలు ఉన్నాయి కదా, అది తాగండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది చాలా రైట్ టైం మీకు. ఓకేనా, సమ్మర్లో మీరు బరువు తగ్గాలంటే రైట్ టైం, దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఓకే, దీని అంతా కూడా ఫస్ట్ రౌండ్ అనాలి. చూడండి, సైడ్స్. ఓకే, సైడ్. ఓకే, ఎంత బెండ్ అయినా పర్లే, జస్ట్ ఈ మజిల్ స్ట్రెచ్ అవుతుంది చాలు మీరు బెండ్ అయినప్పుడు. ఓకేనా, బెండ్ అవ్వాలంటే ఎంత బెండ్ అవ్వచ్చు, ఓకేనా, లేకపోతే ఇంత అవ్వచ్చు, ఇంతకే అవ్వచ్చు. స్ట్రెచ్చింగ్ ఎక్కడ దాకా అక్కడ వరకే చేయండి, ఇబ్బంది లేదు. స్లోలీ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేయాలి ఏదైనా సరే. ఓకే, నెక్స్ట్ చూడండి, చేస్తుంది లైక్ సేమ్ హ్యాండ్ పొజిషన్. ఇది సెంటర్ నుంచి రావాలి, ఇది స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ సేమ్ స్ట్రైట్, ఇది కూడా సేమ్ స్ట్రైట్. చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. 20 కౌంట్ చేయండి ఫస్ట్ టైం మీరు. ఓకే, దీనికి ఆపోజిట్ అప్ టు డౌన్. సరే, అప్పర్ బాడీ తిరగాలి. ఓకే, సెంటర్ బాడీ కూడా చూడండి, ఇటు చూడండి. ఓకే, చూడండి, మళ్ళీ ఇప్పుడు హ్యాండ్స్కి మళ్ళీ కాలు కింద తొక్కి పెట్టి ఇలా తొక్కి పెట్టండి ఒకటి. ఓకే, హ్యాండ్స్కి మనం ఈ మజిల్ చేస్తున్నాం, దీంతోపాటు ఆల్మోస్ట్ వెయిట్ పడుతుంది, అది మాత్రం మెయిన్ మజిల్ కాన్సన్ట్రేషన్. ఓకే, ఓకే, స్లోగా స్లోలీ బ్రీత్ అవుట్. ఓ 20 చేయండి, ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ వేసి కదా. 20, 30, 40 చేయండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ రివర్స్లో పట్టుకోండి. ఓకే, షోల్డర్ ఎక్సర్సైజ్. ఓకే, చూడండి, ఇప్పుడు మళ్ళీ అగైన్ షోల్డర్ ఎక్సర్సైజ్. స్లోలీ దించండి, ఒకేసారి సడన్గా వద్దు, అంటే ఆ వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలి, అప్పుడు మనకి ఆ మజిల్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఓకేనా, ఓ 10 కౌంట్స్, మళ్ళీ సేమ్ 10 కౌంట్స్. ఓకే, షోల్డర్స్కి
తెలుస్తుందా చూడండి. స్ట్రెచ్ అండ్ స్ట్రెచ్, స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ ఒక 10 కౌంట్స్ చేయండి. నెక్స్ట్ ఫ్రంట్, చెస్ట్, నా వీడియోస్ యంగ్స్టర్స్ బాగా ఎక్కువ చూస్తున్నారు. 18 to 40 years వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు బాగా. సో వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీక్ చేయబోయే వీడియో ఫుల్ కార్డియో, ఫుల్ వర్కౌట్ ఉంటుంది. ఓకేనా? మీకోసం నేను స్పెషల్గా చేసి చూపిస్తాను ఆ రోజు ఎలా చేయాలో. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ పాటించేద్దాం, ఒక 1/2 అవర్ వీడియో పెడదాం. వెరీ వాల్యుబుల్ వీడియో అంతే. ఓకే, నెక్స్ట్ ఫిట్నెస్ వీడియో కోసం వెయిట్ చేయండి, మీకోసం సపరేట్గా పెడతాను. నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ కోసం సపరేట్గా ఒక వీడియో పెడతాను. ఓకేనా? మీరు పెద్దవాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా సరే డైలీ, సమ్మర్ కదా, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సమ్మర్లో వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ. వాకింగ్ చేయండి, అట్లీస్ట్ వాకింగ్ చేయండి. చేయగలిగితే కనుక కొద్దిగా స్పీడ్ వాక్ చేయండి. ఇంకా చేయగలిగితే లైట్గా జాగింగ్ చేయండి స్లోగా. ఇంకా ఓపిక ఉంటే జస్ట్ స్ప్రింట్ ఒక 100 meters కొద్దిగా స్పీడ్గా రన్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని అలా ఇంక్రీజ్ చేయండి. స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేయండి. ఒగురుపు ఆయాసం అనేది ఉండకూడదు. ఇది మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏ వయసు ఉన్నా సరే, ఏ లావుగా ఉన్నావా సన్నగా ఉన్నా కదా, ఒగురుపు ఆయాసం అనేది ఎప్పుడు ఉండకూడదు. దానికోసం మీరు ట్రై చేయండి. ఓ 15 minutes మీరు ఏ వర్కౌట్ చేస్తే సరే ఒగురుపు ఆయాసం ఉండకూడదు. చూసారు కదా, నా వీడియో చూసారు కదా ఎలా ఉంది. ఇప్పుడుదా మనం చేసిన వీడియోస్ అని కూడా నా వ్యూస్ రీచ్ చాలా బాగుంది. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, బాగా చూస్తున్నారు. ఎందుకంటే నేను పెట్టిన లాస్ట్ వీక్ ఈ వీక్కి 300+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళిపోతున్నారు లోపలికి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం ఇంకా నేను చాలా చేయబోతున్నాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ అలాంటిది, చాలా మంచి సబ్జెక్ట్ ఉంది. మనం చాలా మంచి వీడియో చేయబోతున్నాం ఇన్ ఫ్యూచర్లో. మీకు ఫ్యాట్ లాస్ అనేది వెరీ ఈజీ, సింపుల్ అనే విషయం నేను చెప్తాను. అలాగే మీరు ఫుడ్ విషయంలో కూడా మరీ నోరు కట్టుకుని ఉండాల్సిన లేదు. తినండి, బట్ ఒక పద్ధతి తినండి. నేను డైట్ చేయమని ఎప్పుడు చెప్పను కూడా అవసరం లేదు. ఎప్పుడు చేస్తాను డైట్ అనేది? 6 pack చేయాలనుకున్నప్పుడు మాత్రం నోటికి తాళం పెట్టేసేసి తాళం బయటపడేయాలి, 6 pack వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇది ఎలా కాదు. మీరు ఫిట్గా ఉంటా అనేది ఇంపార్టెంట్. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఫిట్ ఇంపార్టెంట్. స్టమక్ ఉన్నా సైడ్స్ ఉన్నా ఏమన్నా కానీ ఫిట్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత అప్పుడు మనం లీన్ అవ్వడం అనేది సెకండరీ. దీనికోసం నేను చెప్తున్నాను, తినండి, శుభ్రంగా తినండి, చేయండి. 2 ఈక్వల్గా ఉండాలి. తిండి ఎలాగ ఉండాలి, ప్రాక్టీస్ వర్కౌట్ కానీ మీ వ్యాయామం, శారీరక శ్రమ కానీ వ్యాయామం కానీ ఉండాలి. ఓకేనా? మన ఫుడ్ని, ఎక్సర్సైజ్ని ఫుడ్ డామినేట్ చేయకూడదు. అంటే ఎక్సర్సైజ్ తక్కువ, ఫుడ్ ఎక్కువ కాదు. 2 ఈక్వల్ చేయండి ప్రస్తుతానికి, తర్వాత మీ ఇష్టం. ఓకేనా? అలా చేశారంటే మీకు ఎప్పటికీ కూడా లావ్ అవ్వరు, వెయిట్ పెరిగినా ఇమీడియట్గా మీరు 2 daysలో మళ్ళీ బ్యాక్ వచ్చేయగలుగుతారు. మీ సేమ్ వెయిట్కి వచ్చేస్తారు. పెద్ద కష్టమేం కాదు. ఓకే, ఫ్యాట్ లాస్ అవ్వడానికి పెద్ద కష్టం కాదు. దీన్ని బట్టి చేయండి. అలాగే యంగ్స్టర్స్ మీకోసం ఇమీడియట్గా స్టిక్ తీసుకుని, ఓకే, అండ్ షోల్డర్ వేసుకొని, ఓకే, 1 2 5 6 7 8 9 10 11 12 13 14 ఇది ఒక 20 కౌంట్ చేయండి. 20 చేశారు కదా, ఓకే, 20 నైస్. 20 అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్. ఇది ఒక 10+. ఓకే ఓకే, ఇది ఒక 10+ చేస్తారా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇది అయిపోయింది, పక్కన పెట్టేసాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి జస్ట్ రన్, సేమ్ ప్లేస్లోనే.
ఇలా స్లోగా చేస్తారా స్పీడ్గా మీ ఇష్టం. ఓకే ఓకే ఇప్పుడు మనం ఈ రెసిస్టెంట్ బ్యాండ్స్తో చేస్తున్నాం చూడండి. ఇది లైట్ వెయిట్, ఇది జస్ట్ మీడియం. ఓకే నేను లైట్ తీసుకుంటున్నాను చూడండి, అందరికి ఉపయోగపడేది. దీనే మనం కావాలంటే స్ట్రాంగ్ కూడా వేసుకోవచ్చు. కాలు కింద చూడండి, కాలు కింద అలా తొక్కు పట్టండి, తొక్కుపట్టి ఇలా ట్రయాంగిల్ షేప్లో పట్టుకోండి. 1 2 3 ఈ ఆబ్లిక్ ఉంది కదా, ఈ పోర్షన్లో మనకి వెయిట్ పడుతుంది. రెడీ చూడండి. ఓకే 1 2 3 4 5 6 7 9 and 10. ఓకే 10 కౌంట్స్. ఇమీడియట్గా బ్యాక్ చూడండి, లోవర్ అబ్డామిన్కి ఓకే చూసారు కదా 10. ఓకే లెఫ్ట్ రైట్ 10 చేస్తాం, బ్యాక్ వచ్చి 10 చేస్తాం. ఇవన్నీ కూడా సైడ్ లోవర్ అబ్డామిన్, ఈ 3 కూడా కోర్ మజిల్ని కవర్ చేసేస్తాయి. దీన్ని మనం సైడ్ చేస్తాం చూడండి. ఇది కొత్త ఎక్సర్సైజ్, మీకు చెప్పలేదు ఎప్పుడు కూడా. చూడండి సైడ్కి ఇగో చూడండి, ఇలా ముందుకు రాకూడదు. ఓకే చూడండి, ఎస్. ఓకే తల పైనుంచి రావాలి, ఇలా అంతా సింగిల్ లైన్లో ఉండాలి మనకి. దీన్ని కూడా సేమ్ ఒక 10 కౌంట్ చేస్తారా 20 చేస్తారా మీ ఇష్టం. చూడండి ఈ చేతి పెట్టుకోండి సపోర్టు. చూడండి ఎలా పెట్టుకున్నాం, ఇలా పెట్టుకోండి చేతి మీదకి. అప్పుడు అది ముందుకి వెనక్కి బాగుంది ఉంటుంది. ఓకే నెక్స్ట్ సేమ్ లెఫ్ట్ లెగ్ ఆల్సో సేమ్. ఇదిగోండి చేతి పెట్టుకోండి. ఓకే సైడ్స్ స్ట్రెచ్ హ్యాండ్. ఓకే ఇది కూడా సేమ్ 10 or 20 కౌంట్ చేయండి. ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్, చిన్న రాడ్ ఉంటే చిన్న తీసుకుని, పెద్ద నో ప్రాబ్లం, పెద్దన్నా నో ప్రాబ్లం స్టిక్. ఓకే మీకు ఏంటి అంతే. చూడండి విడేసేయండి. మరి సేమ్ ఇప్పుడు షోల్డర్స్, హ్యాండ్స్. ఓకే బ్రీత్ అవుట్తో ఇది షోల్డర్స్ అండ్ హ్యాండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే మరిన్ని వాల్యుబుల్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే థ్యాంక్ యూ. జై హింద్.